ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ పటాన్ చెరువు పర్యటన సందర్భంగా ఘన స్వాగతం. డాక్టర్ అంజిరెడ్డి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మెదక్ పార్లమెంట్. హలో ఆల్, వెల్కమ్ టు RTV. నేను మీ కౌసల్య. ఈ రోజు ఒక మంచి ఫుడ్ బ్లాగ్ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు అయితే నేను యూసుఫ్గూడలో ఉన్న అల్లం వెల్లుల్లి ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. పేరే కొత్తగా ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ విన్నాం కానీ రెస్టారెంట్ ఏంటి అని. సో నాకు కూడా అలానే అనిపించింది. ఇక్కడ నాకు ఒక పర్సన్ సజెస్ట్ చేశారనమాట, ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అని. ఇది ఎగ్జాక్ట్ గా యూసుఫ్గూడ అండ్ మెట్రో నెంబర్ 1496 దగ్గర అయితే ఈ రెస్టారెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఈ పిల్లర్ నెంబర్ దగ్గర మీకు రెస్టారెంట్ కూడా కనిపించేస్తుంది, అల్లం వెల్లుల్లి ఫ్యామిలీ రెస్టారెంట్ అని. అండ్ ఇక్కడ కాంబో వెరైటీస్ అయితే చాలా బాగున్నాయని విన్నాను. అండ్ ఇంకెందుకు ఆలస్యం, ముందైతే లోపలికి వెళ్ళిపోయి అసలు చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. వచ్చేసేయండి. నేను లోపలికైతే వచ్చేసాను. నాకు లోపలికి రాగానే ఇలా స్టార్స్ ఫొటోస్ కనిపించాయి లోపల. పవన్ కళ్యాణ్ గారి ఫోటో, మెగాస్టార్ గారి ఫోటో, అలాగే బాలయ్య బాబు గారు, సూపర్ స్టార్ గారు, ఇలా స్టార్స్ ఫొటోస్ అయితే కనిపించాయి. అండ్ ఇక్కడ నేను విన్నది ఇంకా ఏంటంటే స్టార్ కాంబోస్ కూడా ఉంటాయని. అసలు చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర కొన్ని వెరైటీస్ కూడా బాగా ఫేమస్ అని చెప్పి విన్నాను. లైక్ గోంగూర రిలేటెడ్ స్టార్టర్స్ కానివ్వండి, లేదంటే చికెన్ బిర్యానీ కానివ్వండి. నార్మల్గా మనం బయట కూడా వింటూ ఉంటాం, కానీ వీళ్ళ దగ్గర ఇంకొన్ని ఎక్కువ వెరైటీస్ అయితే ఉన్నాయని చెప్పి విన్నాను. చాలా అథెంటిక్గా ట్రెడిషనల్ వేలో వీళ్ళు ప్రిపేర్ చేస్తారు, వితౌట్ ఎనీ ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకుండా మంచిగా ప్రిపేర్ చేస్తారని విన్నాను. సో ఒకసారి మనం మెన్యూ కూడా చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ అన్ని తెలుగు ట్రెడిషనల్ వంటలు అయితే మనకు కనిపిస్తున్నాయి. స్టార్టర్లో అయితే అల్లం వెల్లుల్లి పేరు పెట్టారు కాబట్టి అల్లం వెల్లుల్లి ఒక చికెన్ ఫ్రై అయితే చెప్దాం. అండ్ వీళ్ళ దగ్గర కాంబోస్ ఫేమస్ అన్నారు, సో అది కూడా ట్రై చేద్దాం. బేసిక్గా మనకి గోంగూర బిర్యానీ ఎక్కడైనా దొరుకుతుంది, కానీ గోంగూరలో కూడా బిర్యానీతో పాటు అంటే చికెన్, మటన్, ప్రాన్స్ ఇలా అన్నిట్లోనూ గోంగూర వెరైటీస్ దొరుకుతాయి. అండ్ అలాగే గోంగూరలో స్టార్టర్స్ కూడా ఉంటాయన్నమాట. అలాగే ఆవకాయ బిర్యానీ మాత్రమే మనం టేస్ట్ చేసాం, ఆవకాయలో కూడా స్టార్టర్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో అది స్పెషల్గా అనిపించింది. సో మనం అది కూడా ఆర్డర్ చేద్దాం, ఆవకాయ బిర్యానీ అండ్ గోంగూర బిర్యానీ ఆర్డర్ చేద్దాం. అండ్ దెన్ ఇక్కడ నాకు కాంబోస్ చాలా స్పెషల్గా అనిపించాయి. మెగాస్టార్ కాంబో, పవర్ స్టార్ కాంబో, సూపర్ స్టార్ కాంబో, ఫ్యామిలీ స్టార్ కాంబో, అల్లం వెల్లుల్లి స్టార్ కాంబో, లెజెండ్ కాంబో, వారేవా స్టార్టర్స్ ప్లాటర్స్, నీకు నేను నాకు నువ్వు కాంబో. ఇదైతే నాకు బాగా నవ్వొచ్చేసింది. నీకు నేను నాకు నువ్వు, బాగుంది కదా పేరు. అండ్ ఇక్కడ కాంబోస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. వీళ్ళ దగ్గర వెరైటీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ రావడానికి చాలా మంచి ప్లేస్ లానే అనిపిస్తుంది. మనం టేస్ట్ కూడా చేద్దాం ఫుడ్ ఎలా ఉంది ఏంటని, మీకు ఆ రివ్యూ కూడా ఇస్తాను. అండ్ దాంతోపాటు మనం కిచెన్ లోపలికి కూడా వెళ్దాం, వీళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అని. ఫస్ట్ అయితే మనం ఫుడ్ ఆర్డర్ చేద్దాం, అండ్ దెన్ కిచెన్లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. నేనైతే ప్రస్తుతానికి అల్లం వెల్లుల్లి రెస్టారెంట్ స్పెషల్ అల్లం వెల్లుల్లి చికెన్ ఫ్రై అండ్ గోంగూర చికెన్ బిర్యానీ అండ్ ఆవకాయ చికెన్ బిర్యానీ ఇవైతే ఆర్డర్ చేసేద్దాం. అండ్ దెన్ మనం లోపలికి వెళ్ళిపోదాం. సో మనం ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. సో అల్లం వెల్లుల్లి రెస్టారెంట్ స్పెషల్ చికెన్ ఫ్రై అనమాట ఇది. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటనేది. చూడ్డానికైతే చాలా ఎమ్మీగా అనిపిస్తుంది. చాలా ఎమ్మీగా ఉంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. స్పైస్ లెవెల్స్ అన్నీ చాలా బాగున్నాయి. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది, జీడిపప్పులు తగులుతూ. చాలా టేస్టీగా అయితే అనిపిస్తుంది.
అండ్ అలాగే గోంగూర బిర్యానీ కూడా మనం ఆర్డర్ చేస్తాం, అది కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటని. సో స్టార్ట్ అయితే టేస్ట్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ గోంగూర చికెన్ బిర్యానీ ఉంది, నాకు చాలా ఫేవరెట్ అనమాట. కానీ హైదరాబాద్లో నాకు ఎక్కడ తిన్నా కూడా అంత గొప్పగా అనిపించలేదు. బట్ ఇక్కడ ట్రై చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. చాలా టేస్టీగా ఉంది, గోంగూర ఫ్లేవర్ అయితే బాగా క్లియర్గా తెలుస్తుంది. చాలా వరకు గోంగూర రెసిపీస్ ఏమున్నా కూడా కొంచెం శాండ్ తగులుతూ ఉంటుంది అనమాట. చాలా వరకు నేను తిన్న రెస్టారెంట్స్లో అదే కంప్లైంట్, బట్ ఇక్కడ మాత్రం అసలు అలా లేదు. ఆ ట్యాంగీ ఫ్లేవర్ తగులుతూ ఉంది, చాలా సాఫ్ట్గా. చికెన్ కూడా చాలా ప్రాపర్గా కుక్ అయింది, చూస్తుంటేనే అంత బాగుంది, ఇంకా తింటే అదిరిపోయింది అంతే. సో మీరు ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ అని అయితే చెప్తాను యూసఫ్గూడలో. అండ్ వీళ్ళ దగ్గర గోంగూర వెరైటీసే కాదు, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. లైక్ ఆవకాయతో కూడా రెసిపీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. మనం జనరల్గా ఆవకాయ బిర్యానీ మాత్రమే చూసుంటాం, ఆవకాయ స్టార్టర్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఇలా గోంగూర ఆవకాయ కాకుండా ఉలవ చాట్తో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర బిర్యానీస్ ఉన్నాయి, ఈ కాంబోలో అయితే స్టార్టర్స్ కూడా ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే కాంబోస్ చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. అల్లం వెల్లుల్లి ఫ్యామిలీ రెస్టారెంట్లో మీరు వస్తే మీరు చాలా తక్కువ ప్రైస్లోనే మంచి ఫుడ్ తినేసి వెళ్తారు, మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఫుడ్ని. సో మీకు ఆంధ్ర సైడ్ ఫుడ్ కావాలన్నా అక్కడ దొరుకుతుంది, తెలంగాణ స్టైల్ ఫుడ్ తినాలన్నా కూడా ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఉంటాయి. లైక్ మీల్స్ కావాలన్నా కూడా బిర్యానీ, స్టార్టర్స్, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ కుక్డ్ అనమాట. సో నేను కిచెన్ కూడా చూసాను, చాలా నీట్గా, చాలా హైజీనిక్గా అనిపించింది. సో కాంబోస్ నేమ్స్ అయితే చాలా బాగా అనిపించింది. సో మీరు చూడొచ్చు ఇక్కడ బాలయ్య బాబు పిక్చర్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి పిక్చర్ కానివ్వండి, అలా మెగాస్టార్ పిక్చర్ కానివ్వండి. సో ఇలా ఉన్నాయి. సో ఇండస్ట్రీ పీపుల్కి బాగా కనెక్ట్ అవుతుంది. సో సినిమాల పిక్చర్ వాళ్ళకైతే ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. అంబియన్సే కాదు, ఫుడ్ కూడా అద్దిరిపోయింది అంతే. నేనైతే నా ఫుడ్ని ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా మంచి ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే అల్లం వెల్లుల్లి ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చేసేయండి. ఈ రెస్టారెంట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ యూసఫ్ కూడా మెట్రో పిల్లర్ నెంబర్ 1496 ఆపోజిట్లోనే ఉంటుంది. సో పక్కనే ఉంటుందన్నమాట. సో మంచి ఫుడ్ని అయితే వచ్చి ఎంజాయ్ చేసేసేయండి. సో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, గోంగూర చికెన్ బిర్యానీతో పాటు వీళ్ళ దగ్గర గోంగూర చికెన్ పొట్లం బిర్యానీ కూడా ఉందంట. జనరల్లీ పొట్లం బిర్యానీస్ అంటే మనకి ఎగ్ ర్యాప్ ఉంటుంది కదా, కానీ ఇక్కడ అలా కాదు, అరిటాకులోనే ర్యాప్ చేసి వీళ్ళు అలా సర్వ్ చేస్తున్నారు. మనం ట్రావెలింగ్లో బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలా ఈజీగా తినేసేలా ఉంటుందన్నమాట. దీనితో పాటు బకెట్ బిర్యానీస్ కూడా సర్వ్ చేస్తున్నారు. అల్లం వెల్లుల్లి బకెట్ చికెన్ బిర్యానీస్ సర్వ్ చేస్తున్నారు బకెట్లో. సో 1 kg నుంచి 3 kg వరకు ఉంటుందంట. సో ఇది ఏదైనా సరే ప్రైస్ వరకు మనం మిగతా రెస్టారెంట్స్లో చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా ప్రైజీగా అనిపిస్తుంది, బట్ ఇక్కడ మాత్రం అసలు అలా లేదు, చాలా రీజనబుల్గా ఉంది. చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు రెగ్యులర్గా ప్రైస్ గురించి ఆలోచించకుండా ఈ రెస్టారెంట్కి వచ్చి కడుపు నిండా ఫుడ్ తినచ్చు. ఇప్పుడు నేనైతే కిచెన్ లోపలికి కూడా వచ్చేసాను. ఇక్కడ నేను ఏదైతే ఆర్డర్ ఇచ్చానో వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ కూడా చేస్తున్నారు. సో గోంగూర చికెన్ బిర్యానీ అండ్ అల్లం వెల్లుల్లి స్టార్టర్ కూడా ప్రిపేర్ చేస్తున్నారంట. సో కిచెన్ కూడా చాలా హైజీనిక్గా అనిపించింది నాకు. ఒకసారి కుకింగ్ ప్రాసెస్ కూడా మనం చూసేద్దాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.